హాయ్ అండి, వెల్కమ్ టు హీరా కలెక్షన్స్. లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, నా కోసం ఒక డ్రెస్ డిజైన్ చేసుకుంటున్నానని. ఈ వీడియోలో ఫ్లవర్స్ మధ్యలో లీవ్స్ ఎట్లా స్టిచ్ చేస్తున్నానో చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మగ్గం వర్క్ చేసే రింగ్ ఒకటి తీసుకున్నానండి. ఆల్రెడీ ఫ్లవర్స్ వర్క్ చేసాం కదండి, సో రింగ్ అయితే పూర్తిగా పెట్టలేము, అందుకని ఇట్లా క్లిప్స్తో అటాచ్ చేసేస్తున్నాను క్లాత్ని. అండ్ 2 కలర్ బీడ్స్ తీసుకున్నానండి, 2 టైప్స్వి, ప్యారెట్ గ్రీన్ ఒకటి అండ్ డార్క్ గ్రీన్ ఒకటి. 2 కలర్స్తో అయితే షేడింగ్ చేయడానికి బాగుండిద్దండి. నార్మల్ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను, ఇది స్పెసిఫిక్గా బీడింగ్ కోసం యూజ్ చేస్తారండి ఈ నీడిల్ని. చాలా సన్నగా అండ్ డెలికేట్గా ఉంటుందండి ఈ నీడిల్, వర్క్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ లైట్ కలర్ తీసుకున్నానండి, నెక్స్ట్ ఇట్లా డార్క్ కలర్ తీసుకున్నాను. 1 బై 1 ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళటం అండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక ఫినిషింగ్ లుక్ అయితే చూపిస్తానండి. ఇంతేనండి, సింపుల్గా 1 బై 1 లైన్ని కిందకి స్టిచ్ చేసుకుంటూ వెళ్తే లీఫ్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. 2 కలర్స్ యూస్ చేసాం కదండి, చూడండి మధ్యలో లైట్ కలర్ వచ్చి పైన డార్క్ కలర్ వచ్చింది. దాదాపు 10 మినిట్స్ పట్టిందండి ఈ లీఫ్ని క్రియేట్ చేయడానికి. చూసారు కదండి, పక్కన కూడా ఒక లీఫ్ని స్టిచ్ చేసేసానండి. ఇంతేనండి, ఇదే విధంగా మొత్తం డ్రెస్ మీద ఫ్లవర్స్కి ఇట్లా లీవ్స్ అయితే కుట్టేశాను. చూసారు కదండి, ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగుంది. ఈ డ్రెస్కి తర్వాత ఏం డిజైన్ చేయబోతున్నానో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని నెక్స్ట్ పార్ట్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ.